నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. తెలంగాణలో కవిత గారి అరెస్ట్ తర్వాత ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ కొన్ని ట్వీట్లు చేశారు కేటీఆర్. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణలో కవిత గారి అరెస్ట్ తర్వాత కేటీఆర్ గారు మన చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ కొన్ని ట్వీట్లు చేయడం జరిగింది. దీని వెనకాల అసలు కథ ఏంటి సార్? అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు ఈడీ వాళ్ళు కావచ్చు, లేకపోతే సిబిఐ వాళ్ళు కావచ్చు, రాష్ట్రానికి అంటే ప్రతిపక్ష నేతల్ని ఇబ్బంది పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాడులు చేస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ కూడా తీవ్రంగా పరిగణించాలి, వాళ్ళ రాష్ట్రంలో రానివ్వను అని చెప్పని ఆయన గతంలో చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన దీని గురించి తిరిగి చెబుతున్నాడు. ఆయన ఆ రోజు గతంలో ఏదైతే రాశారో దాన్ని ఈరోజు ప్రజలందరికీ ఆయన తెలియపరచాలని చూస్తున్నారు కేటీఆర్ గారు. దీని అర్థం అనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. ఈరోజు ఎందుకు ఆ అంశాన్ని ఎత్తుతున్నారు? ఇప్పుడు సహజంగా కవిత గారిని నిర్బంధంలో తీసుకున్న దానికి, ఒక ఆడపిల్లని నిర్బంధంలో తీసుకున్న దానికి గతంలో వాళ్ళు మాట్లాడిన దాని గురించి మనం ఏం మాట్లాడకూడదు. ఎందుకంటే సహజంగానే ఆడపిల్లని నిర్బంధంలో తీసుకున్నారు కాబట్టి నేరం నిరూపితమైన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు బాధపడే దానికి అర్థం తీసుకోవచ్చు, దాన్ని మనం సానుభూతితోటి అర్థం చేసుకోవాలి. ఈరోజు రాజకీయపరమైన విమర్శలు చేయాల్సినంత అవసరం అయితే లేదు. కానీ ఇక్కడ కేటీఆర్ గారు దాన్ని తిరిగి ఆ అంశాన్ని ఎత్తడం అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది ఆయనకి? అంటే ఇది రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారా, లేకపోతే రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు గతంలో వైరుధ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ గురించి, కేంద్రం గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్నారు. తిరిగి వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయబోతున్నారు కాబట్టి, ఇక్కడ తెలంగాణలో వీళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళ మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మళ్ళీ ప్రజల్లో భావన రావడం కోసం ఈరోజు మళ్ళీ తిరిగి దాన్ని, ఆ ఉదంతాన్ని బయటికి తీసుకొచ్చారని చెప్పని నాబోటి వాళ్ళు భావిస్తున్నారు, ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు అనుకున్నది ఏంటంటే దీనివల్ల ఏదో ఒరిగిద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూరుద్ది అనుకుంటే మాత్రం అది ఒక అవివేకంగానే భావించాలి. అంటే ఇక్కడ తెలంగాణలో అరెస్ట్ అయింది కవిత గారు, మరి ఆంధ్రాలో అంటే ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందంటారా? మరి లేదు. గతంలో దాన్ని కనుక మనం పరిణామం తీసుకుంటా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ప్రజలు అంటే ఆంధ్ర మూలాలు, తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, అక్కడ తక్కువ ఉన్నారు, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నిర్బంధంలో తీసుకున్న దానికి స్పందించి ఆ రోజు నిరసనలు చెప్పారు. ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన అభివృద్ధిని చూసిన వాళ్ళు, ఆయన ద్వారా అభివృద్ధి చెందిన వాళ్ళు, మంచి మంచి ఉన్నత స్థానంలో ఉండి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, పరిశ్రమల్లో ఉండేవాళ్ళు, పరిశ్రమలు స్థాపించిన వాళ్ళు, ఆ ఫలాలు అనుభవిస్తున్న వాళ్ళు మనస్ఫూర్తిగా బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆ రోజు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఇదే కేటీఆర్ గారు మీరు ఇక్కడే ఎందుకు చేయాలి, అక్కడ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. దాన్ని ఈరోజు వాళ్ళు ఉదాహరిస్తున్నారు చాలామంది కూడా. నేను ఆ అంశం జోలికి నేను వెళ్ళట్లా, ఎందుకంటే గతం కథ అయిపోయింది. ఈరోజు బాధల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని విమర్శించాల్సిన పని అయితే లేదు. కాకపోతే అది వేరే రకంగా ఉంటే బాగుండేది. మళ్ళీ తిరిగి తోడటం అనేది మాత్రం అది రాజకీయంగానే చూడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ రాజకీయాలు జరిగినప్పుడు బీజేపీ బీఆర్ఎస్కి బీ ఫామ్ లాగా అంటే తెర వెనకాల సాయం అందిస్తుందని చెప్పేసి ప్రజలు నమ్మిండ్రు. ఇప్పుడు అక్కడ కూడా అంటే ఇక్కడ ఓడిపోయారు బీజేపీ, అక్కడ కూడా దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అంటే ఈ ట్వీట్ల ద్వారా బీజేపీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంది? 1% కూడా నష్టం అయితే ఉండదు. వీళ్ళ రాజకీయం అర్థం చేసుకున్నారు కాబట్టి వీళ్ళని దూరంగా పెట్టారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కాబట్టి వాళ్ళు ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ ఒక్కదాంతో ప్రజలు మారతారని, ప్రజలు వాళ్ళకు అనుకూలంగా తీర్పిస్తారని, ప్రజలు మారిపోయి ఒక్కసారిగా గంపగుత్తుగా భారతీయ జనతా పార్టీతో కలిశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నష్టం చేయాలని చెప్పి అయితే భావిస్తున్నారైతే నేను అనుకోను. వీళ్ళ భావన అయితే అదే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు జరిగిన నష్టాన్ని, అది ఎలా జరిగింది ఏంటి, ఒక ఆడపిల్లని తీసుకుని నిర్బంధంలో తీసుకున్నారు, దానికి సంబంధించింది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. సరే, అధికారం ఉంది కాబట్టి కాపాడుకుంటా వచ్చారు. ఇవాళ కాకపోతే రేపైనా జరిగిద్ది అనేది క్షుణ్ణంగా వీళ్ళకి తెలుసు. ఇప్పుడు కేటీఆర్ గారి మీద కూడా అభియోగాలు మోపారు వాళ్ళు.
అవును. ఆటంకాలు కలగజేశాడని మాట్లాడారని. కాబట్టి దాన్ని వీళ్ళు న్యాయపరంగా ఎదుర్కొంటే మంచిది. సహజంగానే ఇప్పుడు జరిగిన నష్టం జరగకూడని నష్టం వాళ్ళకి జరిగిపోయింది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అధికారం కూడా కోల్పోయారు. ఎందుకు అధికారం కోల్పోయాం మనం? అవును. మనల్ని ప్రజలు ఎందుకు దూరంగా పెట్టారు? ఏమి నమ్మారు ప్రజలు? ఒక్కసారి తిరిగి పునరాలోచించుకొని దానికి సంబంధించినంత వరకు లోటుపాట్లు ఏమేమి ఉన్నాయి వాటిని సరి చేసుకొని రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేయాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన దాన్ని, ఆయన మాట్లాడిన దాన్ని ఈరోజు తీసుకొచ్చేసి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇవాళైతే కొత్త కాదు కదా, ఇది. మరి దానికి సంబంధించి మీరు ఏ విధమైన సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు? ఇది ఈరోజు ప్రశ్నలు వాళ్ళ ముందు ఉన్నాయి. అంటే ఇప్పుడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి, అధికారం కోల్పోబోతున్నారని చెప్పి మీకు కూడా సమాచారం ఉంది కాబట్టి, ఆయన రక్షించడం కోసమే ఈరోజు మీరు మాట్లాడుతున్నారనే భావన ప్రజలకు వచ్చింది. అంటే ఇదంతా రాజకీయం కోసం చేస్తున్నారు అనుకుంటున్నారే తప్ప, తిరిగి దాన్ని ఈరోజు మీరు బయటికి తీసుకొచ్చారు అంటే మీకు జరిగిన నష్టాన్ని తెలుగుదేశం పార్టీకి కూడా జరగాలని కోరుకుంటున్నారని చెప్పని మీరు భావిస్తున్నారని అర్థమైపోయింది. మీ తండ్రి గారే స్వయంగా నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీ ఇలాంటి చాలా ఎదుర్కొంది, పడిలేసింది అని చెప్పని, దాన్ని ఆదర్శంగా తీసుకుందామని చెప్పని మీ తండ్రి గారు ఆలోచిస్తున్నారు. గతంలో మీరే నోరు జారిన దానికి, లేదంటే మీరు పెట్టిన దానికి, మీరు మాట్లాడిన దానికి ఎంత వ్యతిరేకత వచ్చిందో చూశారు. దానికి కారణం కూడా మీరే. మళ్ళీ తిరిగి అదే దుందుడుకు వ్యవహారంగా మీరు వ్యవహరిస్తున్నారు అంటే మీకు ఇంకా పరిణితి రాలేదు రాజకీయంగా అని చెప్పని భావించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కవిత గారి అరెస్టుతోనే ఆగిపోతుందా, లేకపోతే అరెస్టుల పర్వం జరిగే అవకాశం ఉందంటారా సార్? దీనికి సంబంధించినంత వరకు ఇంకా ఇప్పుడు ఆమెను విచారించిన తర్వాత ఇంకెంత కొన్ని ఏ విషయాలు బయటకు వస్తాయో చూడాలి. మూలాలు కూడా కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయని చెప్పని భావిస్తున్నారు. అవును సార్. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తారు. ఎవరెవరు ఉన్నారు దీంట్లో, ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి ప్రోద్బలంతో ఇది జరిగింది, ఎవరు సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పని మొత్తానికి బయటకు వస్తారు. అంటే ఇప్పుడు చాలా వరకు చూసుకున్నట్టయితే తెలంగాణలో వీళ్ళు అధికారంలో ఉన్నంత వరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు. ఎప్పుడైతే వీళ్ళు అధికారం కోల్పోయారో అప్పటి నుంచే అరెస్టులు అది జరుగుతుంది. సో దీన్ని ఎలా చూడాలి సార్ మరి? అంటే తెలంగాణలో బీఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీ సహకారం ఉందా బట్టే వాళ్ళు ఓడిపోయారనేది ప్రజలు భావిస్తున్నమాట. ప్రజలు భావించారు కాబట్టి ఓడగొట్టారని చెప్పని వీళ్ళు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో జతకట్టింది కాబట్టి, మేము జతకట్టకపోయినా కూడా ఆయన ద్వారానే మేము ఇట్లా జరిగిందని భావిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు కూడా జతకట్టారు కాబట్టి ఆ నష్టం ఏదో భారతీయ జనతా పార్టీ ద్వారా తెలుగుదేశం పార్టీ కూడా రావాలని కోరుకుంటున్నారు, రాజకీయంగా వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పని వీళ్ళ మాటలను బట్టి, వీళ్ళ చేతలను బట్టి ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం వేరే రకంగా ఉండాలి. దీన్ని ఇప్పుడు ఆ ఉదంతాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని బయటకు తీసుకొస్తున్నారంటే వీళ్ళ అభిప్రాయం ఏంటో తేటతెల్లం అవుతానే ఉంది. కానీ ప్రజలు అమాయకంగా వీళ్ళ మాయ మాటల్లో పడో లేకపోతే వీళ్ళు చెప్పిన దానికో వినే పరిస్థితుల్లో లేరు. వీళ్ళ మీద వీళ్ళ ప్రవర్తన బట్టే, వీళ్ళ యొక్క పరిపాలనా విధానాన్ని బట్టే, పరిపాలన పరంగా చూసుకుంటా ఉంటే అధ్వానమైన పరిపాలన అయితే చేయలేదు బీఆర్ఎస్ పార్టీ. అది మాత్రం మనం కూడా ఒప్పుకోవాలి. ఎంతో కొంత అభివృద్ధికి వీళ్ళు గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని కొనసాగించారు. ఆటంకాలు కలగజేయలేదు, విధ్వంసాలు చేయలేదు వీళ్ళు. కానీ ఎందుకు ఓడిపోయారో వాళ్ళు కూడా తిరిగి ఆలోచించుకోవాలి కదా. మళ్ళీ తిరిగి అదే పందాలు వెళ్ళకూడదు అనేది నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ఏదైతే ఈ అరెస్టులు జరిగిందో మీరు అన్నారు ఆంధ్రాలో కూడా మూలాలు ఉన్నాయని చెప్పేసి, అక్కడ అరెస్టులు జరిగితే మరి ఏ పార్టీకి వాళ్ళు అక్కడ సంబంధించి అదుపులో తీసుకున్న వాళ్ళందరూ మేము నేరం అంగీకరించారు కదా. కాబట్టి ఇంకా కొత్త విషయాలు బయటకు వస్తాయి. అంటే అప్పుడు ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది సార్? నష్టం ఏముంది దీంట్లో? ఇక్కడ తెలంగాణలో జరిగిన దానికి ఆంధ్రాలో పట్టించుకోరు కదా. ఇక్కడ ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధంలో తీసుకున్నందువల్ల నిరసనలు వచ్చినాయి. ఎందుకంటే ఆయన తప్పులు చేయలేదని. ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి అంత ఉవ్వెత్తున నిరసనలు ఎగబడలేదు కదా. జనం అయితే బజార్కు వచ్చేసి నిరసనలు తెలియజేయట్లేదు కదా. కాబట్టి తప్పు జరిగింది, ఎప్పుడైనా నిర్బంధంలో తీసుకోవచ్చు అని చెప్పి భావిస్తానే ఉన్నారు కదా. అవును సార్. అదే ఇప్పుడు జరిగింది కాబట్టి పెద్ద నిరసనలు ఏం లేవు. అదే ఇలా బాధ అయ్యి ఉండొచ్చు. రైట్ సార్.